ఈరోజు కర్నూలు నియోజకవర్గంలో 9వ వార్డు ఈరోజు గడప గడప కార్యక్రమం ఎలక్షన్ క్యాన్వాసింగ్లో తిరుగుతూ మన కర్నూలు అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ గారిని మన ప్రచారంలో ఈరోజు ప్రజలు బ్రహ్మరథం కలుపుతూ ఈరోజు ఏమంటే రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు సంక్షేమ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అయితే ఏమి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డెవలప్మెంట్ తీసుకొచ్చింది మరి గత ప్రభుత్వాలు కానీ రాష్ట్ర చరిత్రలో ఈరోజు రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించిన ప్రజానికము ఆ రోజు 2019లో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించి 151 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టి రాష్ట్రాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిపి ఈరోజు ప్రభుత్వం అధికారంలో వచ్చినాక మాకు ప్రజలు రాష్ట్రమంతా సంక్షేమ పథకాలు నవరత్నాలు అయితే ఏమి మరి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు చేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందు సాగుతున్నాము. అదేవిధంగా మరి ఇప్పుడు రాబోయే ఈ ఎన్నికల్లో 120 నుంచి 130 దాకా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మరి కర్నూలు నియోజకవర్గ తరపు నుంచి అయితే ఏఎండి ఇంతియాజ్ గారిని బలపరిచి కర్నూలు ప్రజానికానికి మా తరపు నుంచి ఒకటే విన్నపము, 2019లో ఏ విధంగా విజయ కేతన ఎగిరించామో ఈ మూడోసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొండారెడ్డి బుర్జు మీద ఎగిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తామని తెలియజేస్తూ నమస్కరిస్తూ నా పేరు ఎస్ఏ షరీఫ్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్.